తెలుగు శ్రోతలకు నమస్కారం. అమ్మా, స్టేషన్ వచ్చింది, పద పద దిగాలి. కంపార్ట్మెంటులో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదిగో ఈ బెంచ్ మీద కూర్చో, ఇక్కడ మరో రైలు ఎక్కాలి. నేనెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను. వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తుంది సుగుణమ్మ. ముందరే అన్నీ అనుకుంటున్నట్టే జరుగుతున్నాయనేమో మనసు రాయి చేసుకొని నిర్లిప్తంగా ఉంది. హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు, బాబూ, ఇవిగో నా బీరువా తాళాలు, హడావుడిలో వెంట తీసుకొని వచ్చేశాను. తల్లి చేతుల్లోంచి తాళాలు అందుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదిలిపోయాడు. ఏమిటో లోకం ఎటుపోతుందో, వాడికి ఏం తక్కువ చేశాను? పుట్టిన కాడి నుండి కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నామే, ఆయన మాత్రము వాడు అడిగింది అడిగినట్టు ఇస్తూ పెంచారు. కోరిన వస్తువులు, వాహనాలు, అనుకున్న చదువు, కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి, చివరకు అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు. ఈనాటికి మనవల చదువులకు ఫీజులు కానీ అవసరాలు కానీ తామే తీరుస్తున్నామే. 6 నెలల నాడే ఆయన ఎంత ముందు చూపుతో వాళ్ళ వైఖరి తెలుసుకున్నారో కదా. తనకే మాతృప్రేమ కళ్ళకు పొరలు కమ్మేసింది. రాత్రి విన్న మాటలు చెవిలో గింగురు మనసాగాయి. ముసలాడిని సాగనంపాము, కానీ ఈవిడను వదిలించుకుంటే గాని నాకు కావలసినట్టు ఉండే వీలు లేదు. ఆయన ఎప్పుడో కొని పడేసిన 5 ఎకరాల భూమి ఈరోజు కోట్లల్లో ఉందట. బంగారమే పండుతుంది. ఈవిడేమో చూడబోతే పిడిరాయిలా ఉంది. ఆవిడ ఉన్నన్నాళ్ళు మనం అనుకున్న పనులు సాగవు. ఆ పై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు. చివరిలో కాజీపేట ఆశ్రమాలు అన్న మాటలు మాత్రం వినిపించాయి. డబ్బులదే ఉందే, ఆనాటికి రెడీ. సరే, ఉంటానింకా. పుట్టుక్కున మాటలు వినిపిస్తే లేనిపోని రచ్చ. నిద్ర పట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవులో పడుతున్న మాటలను త్రోసి పారేయలేకపోయింది. అమ్మా, చిన్నపిన్ని నిన్ను చూడాలని కలవరిస్తుందట. ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందేమో అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెలో ఒక్కసారి కలుక్కుమంది. మిమ్మల్నే అత్తయ్యగారు, ఒకసారి వెళ్ళిరండి, మీకు కూడా కాస్త మార్పు ఉంటుంది. మావయ్య గారు పోయిన కాడి నుండి ఇంటికే అంకితం అయిపోయారు. మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైనుకు బయలుదేరవచ్చు. తేనెలాంటి మాటలు చురకల్లాగా తగిలాయి. తల ఊపి గదిలోకి వెళ్ళింది సుగుణమ్మ. ఎంత మూర్ఖురాలు తను! అంత ముందు చూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసింది ఆసుపత్రిలో. అమ్మీ, ఒకసారి అబ్బులని రమ్మని ఫోన్ చేయబోయి. అబ్బులా? వాడెందుకయ్యా ఇప్పుడు? చూద్దామని ఉందా? కాదులే, వాడితో పని ఉంది. అర్జెంటుగా రమ్మను. రేపు నువ్వు వచ్చేటప్పుడు బీరువాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ కేస్ జాగ్రత్తగా తీసుకొనిరా. జాగ్రత్తగా అంటే ఎవరికంటా కనబడకుండా. సంధి ప్రేలాపన కాదు కదా? అనుమానం పొడ చూపించింది. ఆమె ముఖ కవలికలు గమనిస్తూ, అమ్మీ, అంత అనుమాన పడకే. పొయ్యే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి, అంతే. ఎక్కువగా ఆలోచించకు. 4 ఏళ్ల నాడు అందరము కలిసి అరకు చూసి వస్తూ విశాఖపట్నం రైల్వే వెయిటింగ్ రూమ్లో చూసిన సంఘటన మర్చిపోయావోటే అమ్మీ? ఒక్కసారి ఆ దృశ్యం గుర్తుకు వచ్చి వెన్నులోంచి వణుకులాగా మొదలైంది. నిజమేనండి. అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి? ఆ సమయము వచ్చిందే అమ్మీ. దానికి అబ్బులైతేనే సరైన వాడు. అందుకే వాడిని పిలిపించమంటున్నాను. ఏరా అబ్బులు, బాగున్నావా? పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకొని వచ్చిన సుగుణమ్మకు అబ్బులను చూడగానే కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది. గత 10 రోజులుగా రాత్రింబవళ్ళు తానొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండటము, ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకు కావలసినవి తేవటంతోటే సరిపోతుంది. కొడుకు కోడలు చేర్చినప్పుడు రావటమే, మళ్ళీ మొహం చూపించలేదు. అదేమంటే ఆసుపత్రిలో ఒకరికన్నా రానియరు అని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. అప్పటికే ఏమేమి చర్చలయ్యాయో ఏమో. అబ్బులు, నేను చెప్పింది బాగా గుర్తుందిగా. మీ అమ్మగారిని ఇంకా నీ చేతుల్లో పెడుతున్నాను. ఆయన మాటలకు చర్రున చాలండి, మీరు మీ మాటలు
ఒక 4 రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు. 9 నెలలు మోసి కన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసేవాడుండగా మీరు మీ చోద్యపు మాటలు. సరేలేవే, నువ్వేమో 9 నెలలు మోసి కన్నావు. నేను 9 ఏండ్లు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొని పెంచాను. మరి ఇప్పుడో 9 9 18 ఏళ్లుగా కోడలి బొటనవేలి కింద ఉన్నాడు కదే. నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే. అదృష్టవంతురాలివి. నన్ను చూసుకోవటానికి నువ్వు ఒళ్ళు హూనం చేసుకుంటున్నావు. మరి నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరే? 6 నెలలు ఎట్లా గడిచాయో. ఆయన మాటలలో ఒక్కటి కూడా పొల్లు మాట లేదనిపిస్తుంది. ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమవుతూనే ఉంది. ఇదిగోనండి అత్తయ్య గారు, ఈ పెట్టెలో సర్ది పెడతాను. మీ బట్టలు మందులు తెచ్చేయండి. ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తున్నది. అంత పెట్టే వద్దులేమ్మా. 4 చీరల భాగ్యానికి ఈ చేతి సంచి చాలే. కొన్నాళ్ళుగా పాత చీరతో కట్టుకున్న సంచి తీసుకొని వచ్చి 4 చీరలు అందులో పెట్టుకొని జిప్పు వేసి కొసలో తాళం పెట్టేయటం చూసిన కోడలి మొహం వికసించింది. అమ్మయ్య, బంగారం, డాక్యుమెంట్స్ ఏమీ వాల్యుబుల్స్ తీసుకోలేదన్నమాట అనుకుంటూ ఆనందం దాచుకోవటానికి తంటాలు పడటం సుగుణమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది. కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా. నాన్న ఫెన్షన్లో ఏవో మార్పులు వచ్చేట్టున్నాయట. ఈలోగా అవసరానికి ఉంటాయి. ఇవిగో వీటన్నిటి మీద ఇక్కడ అంటూ బొత్తి కాగితాలు ముందర పెట్టాడు. అమ్మీ జాగ్రత్తే, ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు. సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో. అత్తయ్య గారు, జాగ్రత్తగా పెట్టండి. అసలే మీ చేతుల్లో పట్టులేక వణుకు వస్తుంది. మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది. మనసారా నవ్వుదామనిపిస్తుంది. బలవంతంగా అదిమి పెట్టుకొని చూపించిన చోటల్లా గిలికేసింది. రాత్రే అబ్బులకు ఫోన్లో చెప్పింది. అరే అబ్బులు, ఏమిటోరా, నాకు అనుమానంగా ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ అంటున్నారు. తన ఇంట్లో పాలేరు. జారిపోతున్న నెక్కరు ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కర్రపుల్ల పట్టుకొని గొడ్లంబడి తిరుగుతుంటే తానే పాపం అని జాలి తలచి బల్లో వేసింది. వాడి తల్లిదండ్రుల పుణ్యమా అని చక్కగా చదువుకుంటూ డిగ్రీనో ఇంకా పై చదువో పూర్తి చేశాడు. ఏదో గుమస్తా ఉద్యోగం చేసుకునే ఒక బక్క ప్రాణం. వాడు మాత్రం తనని ఏమని పోషిస్తాడు? అయినా ఆయన చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్పటం అయితే చెప్పింది. రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని ఎందుకైనా మంచిది మరొక్క మారు గుర్తు చేయాలి అనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారి గుండె జల్లుమంది. ఫోన్ మొత్తం ఖాళీ. నంబర్లు, వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేసి ఉన్నాయి. ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నంబర్లన్నీ రాసి ఉంచాను. జాగ్రత్తగా పెట్టుకో. అత్యవసర సమయంలో ఉపయోగపడవచ్చును. జాకెట్టులో దాచుకున్న చిన్న పర్సు తెరిచింది. ఆయన ఫోటో తనను చూసే నవ్వుతున్నట్టు కనిపించింది. ఏమి జరుగుతున్నదో చూసావా అమ్మీ అంటూ వెక్కిరించినట్టుగా చూస్తున్నాడు. టకటకమంటూ బూట్ల చప్పుడు వినిపించి వచ్చిన తలకు మొదట పోలీసు బూట్లు కనిపించి మెల్లిగా తల పైకెత్తింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించలేదు. మెల్లిగా తేరుకొని అబ్బులు అని గొనిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు. వెనుకనే 3 కానిస్టేబుల్స్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. సుగుణమ్మ పక్కన బెంచ్ మీద కూర్చున్నాడు. ఆవిడకు అంతా అయోమయంగా ఉంది. అవతల ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళిన మాధవ్ తల్లి వైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్రమత్తు వదిలించుకోవటానికి టీ తాగి మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది. ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి చంటి బిడ్డను పొదివి పట్టుకున్నట్టు తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆవిడ అతని నడుము చుట్టూ చేయి వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లిగా అడుగులు వేస్తున్నది. వెనుక అమ్మ సంచి అపురూపంగా పట్టుకొని నడుస్తున్న కానిస్టేబుల్. ఎవరు వాళ్ళు? అమ్మను ఎక్కడకు తీసుకెళ్తున్నారు? ఆలోచనలో తన తిరుగు ప్రయాణపు ట్రైన్ వచ్చేయడంతో ఎక్కేశాడు. మాధవ్, బీరువా తాళాలు కనిపించటం లేదు. ఇంట్లోకి పూర్తిగా కాలు పెట్టకముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టి, అవి తర్వాత చూద్దువు కానీ
నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు. రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ బ్యాంకు వైపు వెళ్ళి రావాలి. టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా మాధవ్ అన్న కేక వినిపించగానే హడావుడిగా బయటకు వచ్చేశాడు. బీరువా ముందర నిలువు గుడ్లేసుకొని నిలబడ్డ భార్య ఖాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించాయి. లాకర్ నుండి 2 వెండి కంచాలు, 4 గ్లాసులు, మరికొన్ని పూజా సామాగ్రి తొంగి చూస్తున్నాయి. అదేమిటి, అమ్మ 4 చీరలు మాత్రమే కదా సంచిలో పెట్టుకెళ్ళింది. బీరువా ఖాళీగా ఉన్నదేమిటి? అయ్యో అయ్యో, అన్ని నగలు ఏమయ్యాయండి? పలకసరులు, 1/2 డజను గాజులు, చంద్రహారము, ఇంకా ఇంకా అన్నీ కలిపి ఓ 50 తులాల నగలు ఉండాలి. అక్కడి 5 ఎకరాల భూమి కాగితాలు ఎన్ని కోట్లు విలువయ్యేవి? ఏడుపు ఒక్కటే తక్కువ. సరే, గోల చేయవాక. ఎక్కడికి పోతాయి? వేరే అలమారాలో పెట్టిందేమో, తర్వాత చూద్దాము. ముందర అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా, తీసిపెట్టు. బ్యాంకుకు వెళ్ళి వస్తాను. ద్వారం పక్కన అభినందన్ IAS అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగింది సుగనమ్మ. అమ్మా, అబ్బులుగాడికి రిజిస్టర్లో పేరేమి రాయమంటారమ్మా? హెడ్ మాస్టర్ గారి ప్రశ్నకు సమాధానంగా అభినందన్ అని రాసుకోండి మాస్టారు. బాగా చదువుకొని ఆఖరి అభినందనలు పొందాలని ఆశీర్వదించండి. అమ్మీ, నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన బల్లో చేర్పించావో కానీ వాడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే. మంచి ఉద్యోగంలో చేరట. భర్త మాటలు చెవిలో గింగురుమన్నాయి. అబ్బులు 2 చెంపలు ఆప్యాయంగా నిమిరింది. అమ్మా, రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టున్నావు. గదిలో విశ్రాంతి తీసుకోమ్మా. అతని భార్య అందజేసిన కాఫీ పలహారాలు చేశాక అనునయంగా అన్న అబ్బులు మాటలకు, ఒక్క నిమిషం నాయనా, నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితం. సంచి తీసుకొని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్య అరకు ఉన్న జిప్ తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైల్ మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది. నాయనా, మహానుభావుడు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతనా భవతి అన్న మాట నేను అబద్ధం చేస్తున్నానని భయంగా ఉందిరా. ఈ విధంగా కన్న కొడుకును మోసబుచ్చి నీ చేస్తున్న పనులను భగవంతుడు కూడా క్షమించడేమోరా. అమ్మా, తల్లి ఏనాటికి కుమాత కాదమ్మా. బాబుగారు, మీరు చేయవలసినదంతా చేశారు. కావలసినంత ఆస్తి సమకూర్చారు. అయినా మిమ్మల్ని వదిలించుకోవటానికి ప్రయత్నం చేశారు కదమ్మా. ఇంకా నీ భవిష్యత్తు కూడా చూసుకోమని కదమ్మా బాబుగారు చెప్పినట్టు చేస్తున్నావు. ఇంకా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా. పడుకున్నదే కానీ మళ్ళీ ఆలోచనలు. 4 ఏళ్ల నాడు అరకు వేలి చూసి వస్తూ రైల్వే రిటైరింగ్ రూమ్లో దృశ్యం గుర్తుందిటే అమ్మి. కుటుంబం అంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు. వెనకాలే రైల్వే నర్సు డ్రెస్సులో 2 ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాలిని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచి మీద పడుకోబెట్టారు. ఆవిడ ఏమిటో తెలిసి తెలియని స్థితిలో గొనుగుతూ ఉన్నది. అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయటం ఏమిటో ఆడటం పట్టలేక అటుగా పోతున్న కూలీని ఆపి అడిగింది. అతను చెప్పిన వివరాలు బట్టి ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళ్తే ఈవిడ కనిపించింది. కొడుకు వెంట వచ్చాడని, కూతురు ఈ ఊళ్ళోనే ఉంటుందని చేతిలో ఒక కాగితంలో అడ్డదిడ్డమైన ఫోన్ నంబరు చూపించింది. అవునండి, ఆ వృద్ధురాలి గతి తలుచుకుంటేనే కడుపులో తరుక్కుపోతుంది. ఆ సంతానం అంత దౌర్భాగ్యులేంటండి మరీను. అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు దేనికట? ఆయాసపడుతూనే చాలా విషయాలు చర్చించాడు ఆయన. అమ్మో, ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించబట్టి తనకు ఈ అండైనా లభించింది. లేకపోతే తాను కూడా ఆ ముసలావిడలాగా రైల్వే ప్లాట్ఫామ్ మీద తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. సుమా, అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఏ నిమిషమైనా మాధవ్ నుండి ఫోన్ రావచ్చు. నేను చెప్పినట్లుగా మాట్లాడు. అబ్బులు ఆమెను భార్యకు అప్పగించాడు. అమ్మ చేత
ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకొని ఊటాఊటిగా బ్యాంకు వద్దకు చేరాడు మాధవ్. ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో ఎఫ్డీలలో దాచిన మొత్తం 50 లక్షల పైమాటే ఉంటాయి. మేనేజర్కి తాను పరిచయం చేసుకుని, మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పవర్ ఆఫ్ అటర్నీ నాకు ఇచ్చేశారండి. మా నాన్నగారి అమ్మగారి అకౌంటు నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు. చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి, మీరు సుగుణమ్మ గారి అబ్బాయేనా? అనుమానంగా అడిగాడు. అవునండి, ఇవిగో నా ఆధార్ కార్డు, ఇంకా ఇతర ఐడెంటిటీ. ఆగండి, సారీ, ఇవి సుగుణమ్మ గారి సంతకాలు కావండి. ఏవో ఫోర్జరీ ఏమిటండి? మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టి ఇచ్చిన డాక్యుమెంట్స్. పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో. మరొక్కసారి చూడండి. కనీసం ఎంత అమౌంట్ ఉందో చెప్పగలుగుతారా? ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్. ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను. అయినా అట్లా ఎవరికంటే వారికి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్ ఉంది కదా, ఆ మాత్రం తెలియదా? సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తే అమ్మి. నీ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో. భర్త మాటలు తలుచుకుంటూ తల్లి చేతికొచ్చినట్టు గెలికి పారేస్తుందన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు. మొహం వేలాడేసుకొని ఇల్లు చేరిన మాధవ్ చెప్పిన సమాధానం విన్న అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంట్లో డాక్యుమెంట్సు, బంగారం మాయం. బ్యాంక్లో అకౌంట్ ఎక్కడిదక్కడ లాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడేం చెయ్యాలి? ఫోన్ ఉంది కదా, ఒకసారి చేసి మాట్లాడు. నెమ్మదిగా ఎక్కడ ఉన్నదో తెలుసుకో. పోయి పిలుచుకురా. అమ్మా సుమా, ఇదిగో నా మొబైల్ మోగుతుంది. మాధవ్ నెంబరే. హలో, నేను కాజిపేట స్టేషన్లో పని చేస్తానండే. ఈ బల్లకాడ ఊడుతా ఉంటే ఈ ఫోన్ కనబడింది సారు. పోలీసులకు అప్పజెప్పడానికి ఎత్తుకెళ్తున్నానండే. అయ్యో, ఫోన్ కూడా అక్కడే పడిపోయిందట. అమ్మను కాంటాక్ట్ చేసే మార్గమే లేదు. తండ్రి ఆర్థికం ముగించాననిపించి భోజనాలు చేసి టీవీలో ఛానల్స్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా వెనక్కు ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు. రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం. లైఫ్ సైజులో ఉన్న ఫోటోకు దండ వేసి ఉంది. కింద స్క్రోల్. కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం. రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభినందన్. కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు. మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తుంది సుగుణమ్మ. పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్. కారణాలు ఏమైనా కానీ ఆర్థికంగా భారం కావచ్చు, వారి స్వేచ్ఛకు ఆటంకం అనిపించవచ్చు. దానికి మార్గంగా తీర్థయాత్రలని తీసుకొని వెళ్ళి రైళ్లల్లో దూర ప్రాంతాలలో వదిలేయటం చాలా సాధారణమయ్యింది. మన రైల్వేస్ వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం 10 మందైన వృద్ధులు అనాథలుగా వదిలేయబడుతున్నారు. చేతనైన వారు వృద్ధాశ్రమాలలో చేరటమో, అది చేతకాని వారు భిక్షగాళ్ళగానో మారుతున్నారు. కొంతకాలం క్రితం విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద ఒక అభాగ్యురాలిని చూశాక అటువంటి వారికి ఏదైనా మన చేతనైనంత సహాయం చేద్దామన్నా కలిగిన ఆలోచన ఫలితమే ఈ కరుణాలయం. పెళ్ళిళ్ళు అవగానే సంసార బాధ్యతలు, ఆ తర్వాత పిల్లల పెంపకం, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవళ్ళు, అదే ఊబిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించటం లేదు. తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం గడ్డుకాలం. ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు. అట్లా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవడం దుర్భరం అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారికే. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి. కొనసాగుతున్న ప్రసంగం వింటున్న కళ్ళల్లో నుండి ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కూలబడిపోయిన అతని వైపు భార్య, అత్తగారు చూస్తూ ఉండిపోయారు. తప్పు ఎవరిదైనా వెనక్కు తిప్పలేని గతము. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.